ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు సౌందర్యలహరిలోని 11, 12 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 11వ శ్లోకం. చతుర్దిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవాభిరపి మూలపకృతిభిః చతుశ్చత్వారింశాద్వసుదలకళాస్రత్రివలయా త్రిరేఖాభిసార్ధం తవ శరణకోనాః పరిణతాః. దీని భావము: ఈ శ్లోకము సుప్రసిద్ధమైన శ్రీచక్రం యొక్క వర్ణనతో శోభిల్లుతూ ఉన్నది. శివునికి సంబంధించిన 4 కోణములు, శక్తికి సంబంధించిన 5 కోణములు, శ్రీచక్ర నిర్మాణమునకు మూలమైన 9 ధాతువులు, వసుదల, కళాస్ర, త్రివలయ, త్రిరేకాలములతో కూడినది. మొత్తము 44 శ్లోకాలతో శ్రీచక్రరాజము ఏర్పడింది. ఓ తల్లి, శ్రీచక్రరాజ నిలయ, ఇందే నీ అధిష్టానము కదా. శ్లోకం. బిందుత్రికోణ వసుకోణ దశార యుగ్మమన్వస్తా నాగదలయ సంయుత షోడశారం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రమేతదుదితం పరదేవతాయః అని వర్ణించబడుతున్నది. ఇవి 2 రకాలు. ముందు మరొకటి వస్తుంది. ఈ యంత్రము కౌల మతానుసార శ్రీచక్రమని, సంహార చక్రమని, త్రికోణ మధ్యస్థ బిందువు గలదని చెబుతారు. ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి షోడచోపచారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి 21 రోజులు ప్రతిరోజు ఈ శ్లోకమును 1000 సార్లు జపించాలి. నెయ్యిని అభిమంత్రించి సంతానం లేని స్త్రీలకు ఇచ్చినచో గర్భవతులు కాగలరు. ప్రతిరోజు గుడపాయసము నైవేద్యం చేయాలి. ఈ యంత్రమును 81 రోజులు దీక్షముగా పూజించిన అనంతరం దీనిని రక్షరేకుగా మెడలో కానీ చేతులకు కానీ ధరించినట్లయితే సత్సంతానము కలుగుతుంది. ముఖ్యంగా స్త్రీలు దీనిని ధరించవచ్చును. 12వ శ్లోకము. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి పభృతయః యథా లోకౌత్సుక్యాదమరల నయాంతి మానసా తభోభిర్దుష్ట్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం. ఓ హిమగిరి నందిని, నీ సౌందర్యమును ఎవరితో పోల్చవలనో తెలియక బ్రహ్మాది దేవతలు, కవులు దిగ్భ్రమ చెందుతున్నారు. దేవతా స్త్రీలు నీ సౌందర్యాన్ని కనులారా చూడాలని తపస్సులు చేసి మనస్సులోనైనా శివునితో కలిసి ఉన్న నిన్ను పొందాలని తహతహలాడుతున్నారు. నీ సౌందర్యంతో పోల్చదగిన దేవతా స్త్రీలెవరు ముల్లోకాలలోనూ లేరు. బంగారము కానీ, వెండి కానీ, రాగి కానీ లోహ ఫలకంపై యంత్రాన్ని వేయించి పూజాగృహంలో ఉంచి 45 రోజులు దీక్షగా పూజించాలి. ప్రతిరోజు పూజానంతరం ఒక పాత్రలో నీళ్లు పోసి కుడి చేతి చూపుడు వేలితో కానీ, మధ్యవేలుతో కానీ పై మంత్రాన్ని ఆ నీటిపై వాస్తూ శ్లోకాన్ని రోజుకు 1000 సార్లు పఠించాలి. అలా వ్రాసేటప్పుడు వేలు నీటి అడుగు భాగాన్ని తాకరాదు. ఆ సాధన అవగానే ఆ నీటిని ఏ రోజుకా రోజు త్రాగాలి. తేనె, పళ్ళరసము నివేదన ప్రతిరోజు చేయాలి. ఈ విధంగా మంత్రతంత్ర యంత్రారాధన చేయడం వల్ల సాధకుడు మూగవాడైనప్పటికీ కవి అవుతాడు. ఇంకా ఈ మంత్రమహిమల వలన సాధకునికి పాండిత్యానికి అంతా వశమైపోతారు. ఈ కవిత్వం పొందడానికి కాళిదాసు కాళికాదేవిని ఆరాధించి కృతార్థుడైనట్లు చరిత్ర చెబుతుంది. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో 13, 14 శ్లోకాల భావములు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.